అమరావతి భూముల వివాదం ముదురుతోంది. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలు, టీడీపీ నేతల ప్రతి విమర్శలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం దద్దరిల్లుతోంది. ఇరు రాష్ట్రాల్లోనూ అమరావతి భూముల అంశం మీద ప్రజల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. రేపటి నుంచి హైదరాబాద్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా పోతున్న తరుణంలో ఈ అంశంపై సభలోనూ దుమారం చెలరేగనుంది. ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇటు వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు టీడీపీ నేతలు కూడా వ్యూహాలు పన్నుతున్నారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలు కొన్న భూములు, వాటి డాక్యుమెంట్లపై టీడీపీ నేతలు ఆరాధిస్తున్నారు. ఎవరెవరు ఏ వ్యాపారాలు చేస్తున్నారో, ఎన్నెన్ని భూముల్ని కొంటున్నారనే దాని మీద ఇరు పార్టీల నేతలు కూపీలాగుతున్నారు. రెవెన్యూ వెబ్సైట్ని నిలిపివేయడాన్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. మొత్తం మీద అమరావతి పరిసరాల్లో నేతల భూముల కొనుగోళ్లు అంశం పెను రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు అమరావతిలో ఎవరెవరు ఏ భూములు కొన్నారు, ప్రధానంగా బినామీల దందా సాగింది, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారంటున్న వైఎస్ఆర్సీపీ ఆరోపణల మీద కూడా ప్రభుత్వం ఎటువంటి వైఖరి అసెంబ్లీలో తీసుకునే అవకాశం, దీని మీద చర్చ జరిగే అవకాశాలు ఏమిటి, అప్డేట్ ఏమిటి? పరితోష్, గత 2 రోజులుగా రాజధాని భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీ రాజకీయాలు పట్టుకుతిపేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటా ఉంటే బినామీలను అడ్డం పెట్టుకుని పూర్తిగా భూముల్ని దక్కించుకున్నారు. పేదలకి భూములు లేకుండా తామే సొంతం చేసుకున్నారనే దిశగా గత 2-3 రోజులుగా వైసీపీ పెద్ద ఎత్తున టీడీపీ నేతల మీద, ఏకంగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు జరిగింది. సో ఈ నేపథ్యంలో అది వివాదం బాగా ముదిరినట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటర్ అటాక్ ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే వైసీపీ నేతలు ఎవరైతే రాజధాని సరౌండింగ్స్లో భూములు ఎవరైతే కొన్నారో, రాజధాని ప్రాంతంలో ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వివరాలు, ఆరాలు, డాక్యుమెంట్లతో సహా తీసుకొచ్చేందుకు వాటన్నిటిని సేకరించే దిశగా టీడీపీ నేతలు సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి గత 2-3 రోజులుగా పార్టీ సీనియర్ల పర్యవేక్షణలో ఇదే పని మీద పార్టీ నేతలందరూ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఒకళ్ళిద్దరికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా పార్టీకి సంబంధించిన నేతల వద్ద ఉన్నట్లుగా, వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా టీడీపీ నేతల వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ఒకవేళ వైసీపీ ఖచ్చితంగా వైసీపీ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి ఏ విధంగా టార్గెట్, దీన్ని ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగానే వైసీపీ నేతలు ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు, డాక్యుమెంట్లతో సహా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు బహుశా 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతుంది. సో ఈ రోజులో దాదాపు 1 రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి ఈ 1 రోజుల పాటు పూర్తిగా ఇంకా వైసీపీ నేతలు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వాళ్ళందరికీ సంబంధించిన డాక్యుమెంట్లను, వివరాలతో సహా పూర్తి స్థాయి ఆధారాలతో కూడా అసెంబ్లీకి వెళ్లే దిశగా టీడీపీ పావులు కదుపుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. పరితోష్, మరి ఇప్పుడు కౌంటర్ అఫెన్సివ్గా అంటే తమ మీద వస్తున్న ఈ బినామీ భూదంద ఆరోపణల మీద కాదు, ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయాలు, బినామీ వ్యవహారాలు వాళ్ళవి అనే కౌంటర్ అఫెన్సివ్ సంగతి పక్కన పెడితే ఆధారాలు ఉన్నాయని ఏవైతే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, దాని మీద ఎవరైనా డైరెక్ట్గా స్పందించారా? అంటే పేరున వీళ్ళకి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని తీసుకున్నారని చెప్తున్నారు, దాని మీద ఎవరు స్పందించారు? ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా చూసుకుంటా అంటే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరి మీదైతే ఆరోపణలు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందించడం జరుగుతుంది. లోకేష్ విషయానికి వచ్చేసరికి, లోకేష్కి సంబంధించి ఏదైతే హైలాండ్ భూములకు సంబంధించిన ఆస్తులు ఏదైతే ఆయన బినామీ దక్కించుకున్నారనే వార్త ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి హైలాండ్ భూములు ఆల్రెడీ అది కోర్ట్ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు, కోర్ట్ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని తాము ఏ విధంగా లోకేష్ దక్కించుకుంటారన్న ఒక అభిప్రాయాన్ని నిన్న సీఎంఓ వర్గాలు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా పయ్యావుల కేశవ్ విషయానికి వచ్చేసరికి తాను ఎటువంటి తప్పిదానికి పాల్పడలేదు, తాను బినామీ పేర్లతో భూములను దక్కించుకోలేదు అని చెప్పడంతో పాటుగా తన కొడుకు పేరుతోనే భూములను తీసుకున్నాను, కొనుగోలు చేశాను, అధికారికంగానే కొనుగోలు చేశాను, అది కూడా అసెంబ్లీలో రాజధాని అంశానికి సంబంధించి ప్రకటన వచ్చిన తర్వాత చేశానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ధూళిపాళ నరేంద్ర వ్యవహారానికి వచ్చేసరికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ పోరంబోకు భూమి కాదు, అయినా ఆ బినామీ పేరు ఏదైతే రాశారో అది అతనితో తనకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అది నిరూపిస్తే కనుక ఖచ్చితంగా
తాను ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో పాటు ఆయన కూడా వైసీపీ నేతలకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, వాళ్ళందరికీ సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే బయట పెడతానని చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా మురళీమోహన్ కూడా నిన్న ఢిల్లీలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కరుగా ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్కరిగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగానే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాలన్నింటినీ తెరపైకి తీసుకురావడం ద్వారా, ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించడం ద్వారా వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో టీడీపీ నిమగ్నమై ఉందని చెప్పి మనం భావించవచ్చు పరితోష్. మంత్రి నారాయణ మీద ఏకంగా 1000 ఎకరాలు ఆయన బినామీల ద్వారా తీసుకున్నారంటే ఆరోపణ చేశారు. నారాయణ ఏమంటున్నారు పిఎంఆర్? పరితోష్ నారాయణ కూడా వచ్చిన తొలి రోజునే ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే ఈయన కూడా సేమ్ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే భూములు తన బినామీలు అని చెప్పి రాశారో అది గనక నిరూపిస్తే వాటన్నిటిని వారికే ఇచ్చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నారాయణ ప్రధానంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నారాయణ మీదే పెద్ద ఎత్తున దాదాపు 3000 ఎకరాలకు పైగా బినామీ పేర్లతో భూములు దక్కించుకున్నారని నారాయణ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. దీంతో పాటుగా చూసుకుంటా అంటే ఈ రాజధాని భూముల అంశానికి సంబంధించి కూడా ఎక్కువగా ఆయనే బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో నారాయణ కూడా గట్టిగానే అసెంబ్లీ సమావేశాల్లో కౌంటర్ ఇచ్చే దిశగా ఆయన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తనకు ఎవరి పేర్లు అయితే రాశారో వాళ్ళందరూ కూడా తన బినామీలు కాదు, వాళ్ళంతటా వాళ్ళే కొనుక్కున్నారు, రాజధానిలో భూములు కొనుక్కోవడం తప్ప అనే దిశగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా భావించవచ్చు పరితోష్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. రాజధాని భూదందాపై తాము చేస్తున్నవి ఆరోపణలు కాదు, వాస్తవాలు అంటున్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ. దీనిపై ఏ స్థాయికైనా వెళతామంటున్నారు. భూదందాపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన బాధ్యతారహితంగా ఉందంటున్న జ్యోతుల నెహ్రూ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ నేతల భూమి కొనుగోలు వ్యవహారం సంచలనం రేపుతా ఉంది. రోజుకొక వార్తలు, రోజుకొక అంశం ఈ వ్యవహారం పైన తెర మీదకి వస్తున్న నేపథ్యంలో వైసీపీ దీని మీద ఏం చేయబోతుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఎలా ముందుకు వేయబోతోంది, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ అంశం మీద రోజుకొక అంశం తెర మీదకి వస్తూ ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి ఏమో దీన్ని ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి అంటా ఉన్నారు. మీకేమనిపిస్తూ ఉంది? ఈ రాజధాని నిర్మాణం అనేటటువంటి పలానా స్పాట్ అమరావతి అని నిర్ణయించకుండా ముందే తక్కువ రోజుల్లో ఆ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజధాని ఎక్కడ నిర్మాణం చేయాలి అన్న దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రికి అతి సన్నిహితులు, ముఖ్యమంత్రి మంత్రివర్గంలో భాగస్వాములు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ భూములు కొనడం, ఇది బెనామీల పేరున పెట్టడం, ఆ కొన్నటువంటి వ్యక్తుల యొక్క ఆదాయ వ్యయాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నా ఇవన్నీ వాస్తవంగా బెనామీలని తేలుతున్నటువంటి పరిస్థితే కాకుండా సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే అసైన్డ్ ల్యాండ్స్ కూడా కొనేసుకోవడం, ఈ రకంగా జరిగిన దాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ఇది ఆరోపణ కూడా కాదు, వాస్తవం. ఈ వాస్తవాన్ని వెలికి తీసినటువంటి పత్రికను మాత్రం ముందు అభినందిస్తూ, దీనికి ఆ వెలికి తీసిన తర్వాత పత్రికా సమాజం అంతా, ఇటు మీడియా కానీ అందరూ కూడా దీన్ని బాగా ఇది చేయడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విసిపోయినటువంటి పరిస్థితి. రాజధాని అనే దాన్ని పేరు చెప్పి వీళ్ళు భూదందా చేస్తున్నారు అని ఎప్పుడు మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో అది వాస్తవాన్ని ఇవాళ స్పష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో మేము రేపు అసెంబ్లీలో పాత్ర కానీ అసెంబ్లీలో ఖచ్చితంగా దీన్ని నిగ్గు తెచ్చి నిలదీయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అంతేకాకుండా ఇటు న్యాయపరంగా కానీ అటు కేంద్రం మీద ఒత్తిడి తేవడం కానీ, దీని మీద ఇప్పటికే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రజెంట్ జడ్జితోటి కానీ సిబిఐ కానీ ఈ రెండు కూడా చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే సీఎం అంటున్నారు, మీరు చూసే ఉంటారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్, సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే తప్పేంటి, అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అసలు అమరావతి ఇమేజ్ డ్యామేజ్ చేయడం అన్నది, అసలు ఆ ఇమేజ్ అన్న దాన్ని తీసుకురావడానికి ఆయన సక్రమైన విధానంలో ప్రయత్నం చేయాలనుకుంటే ఏదైనా ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ భాగస్వామ్యుల మీద కానీ ఒక స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో ఒక ఆరోపణ వచ్చింది ఇవాళ. ఆ ఆరోపణ అంత తేలిగ్గా కొట్టిపారేస్తేనే డ్యామేజ్ అవుతుంది ఇమేజ్. అంతేగాని దాని మీద ఖచ్చితంగా నేను బాధ్యత కలిగినడు అయ్యుండి అతనికి ఏ రకమైనటువంటి సంబంధం సీఎం గారికి లేకపోతే నేను ఖచ్చితంగా దాని మీద మేము విచారిస్తామని చెప్పేసి ఏ స్థాయిలో విచారణ జరిపించినాయండి.
నిజానిజాలని నీకు తెలుస్తాం, మేము విచారిస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొనుక్కుంటే తప్పేంటి? భూములు కొనుక్కోరా ఎక్కడ? భూములు కొనుక్కోవడం తప్పులేదు. కొనుక్కున్న వ్యక్తుల యొక్క స్తోమత ఏంటి, స్థితిగతులు ఏంటి, దీని వెనకాల ఏమున్నది, అసలు ఈ రాజధాని వస్తుందనేటటువంటి ముందస్తుగానే ఈ భూములు కొన్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఇక్కడ? వాళ్ళు నిరూపించకపోతే మీరైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఖచ్చితంగా ఏదైతే వచ్చినటువంటి ఇది ఉందో ఇది వాస్తవాలుగా మా పార్టీ విశ్వసిస్తుంది. దీని మీద మాత్రం అన్ని రకాలుగానే పోరాటం చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా వెలికి తీయడం జరుగుతుంది. హాయ్లాండ్ వ్యవహారం కోర్టులో ఉంది, దాన్ని కూడా మా అబ్బాయికి ఎంటగడుతూ రాశారు, రాసే వాళ్ళకు బుద్ధి ఉందా ఏంటిది అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం గారు మాట్లాడే విధానం చూస్తే మాత్రం నిన్న ఒక ఆశ్చర్యచకితుడయ్యాను నేను. ఎందుకంటే హాయ్లాండ్ అన్నది మరి నాకు తెలుసుండి ఇదే ప్రభుత్వం, కానీ అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు కానీ అసలు హాయ్లాండ్ అన్నది మాకు సంబంధం లేదు, అగ్రిగోల్డ్ వ్యవస్థకే సంబంధం లేదు, ఇది అది సెపరేట్ వేరే వ్యక్తుల పేరున ఉన్నదని చెప్పి దీని మీద బేరసారాలు గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ జిల్లా మంత్రివర్యులో బేరసారాలు చేసినట్టుగా కూడా మన పత్రికల్లో చూసాం, విన్నాం. అయితే ఆ రోజు మరి ఎందుకు ఆగిందో అదే కొనసాగి వీళ్ళు కొన్నారు. మొత్తానికి మాత్రం ఇది హాయ్లాండ్ అన్నది మాత్రం సీఎం గారి యొక్క బాధ్యతారాహిత్యం అన్నది ఎక్కడ వెల్లడవుతుందంటే అది అటాచ్మెంట్లో లేదు అన్నది మాత్రం నాకు తెలుసుండి వాస్తవం అనుకుంటున్నాను నేను. అటాచ్మెంట్లో లేనిదాన్ని కూడా ఉన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ ఆర్థిక నేరాన్ని తీవ్రంగా చూపుతూ ఉన్నారు మీరు, మీ పార్టీ నాయకులు. అయితే మీ పార్టీ అధ్యక్షుడి మీదనే ఆర్థిక నేరాలు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు, కోర్టులో పదుల సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి. దాన్ని కాకుండా దీన్ని ఒక్కటే హైలైట్ చేయడం, వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు, మీ ఆస్తులు ఎంత, మా ఆస్తులు ఎంత, నీ ఆక్రమణ ఎంత, మా ఆక్రమణ తీరుద్దామని. దాన్ని ఇది ఓవర్కమ్ చేసే అవకాశం ఉందా? వాళ్ళైతే అవి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతుంది, ఆయన మీద ఆరోపణలు వచ్చినమాట వాస్తవం. ఆ ఆరోపణలకి విచారణ ఫేస్ చేస్తున్నాడు ఆయన. వేళ దాని మీద విచారణ నిమిత్తం కోర్టుకు కూడా జైలుకు కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనం ఎవరు కాదనడానికి ఇది లేదు. మేము ఫేస్ చేస్తున్నాడు మా నాయకుడు, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీళ్ళు కూడా అలాగే ఫేస్ చేస్తున్నాడు. మీకు దమ్ముంటే వాటిని ఫేస్ చేయండి మీరు, అంతేగాని నువ్వు అంత చేసావు కాబట్టి మేము ఏం చేసినా సరే కానీ నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. నువ్వు 2 లక్షల కోట్లు సంపాదించావు కాబట్టి మేము 10 లక్షల కోట్లు సంపాదించుకునేదాకా నువ్వు మాట్లాడుకురుకో, అప్పుడు మళ్ళీ నువ్వు మొదలెట్టు ఏంటి? వీళ్ళు పంచుకోవడానికా? ఇది కాదే. ప్రజాధనం ఎక్కడ ఏ రకంగా దుర్వినియోగం అయినా సరే దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, తగు చర్యలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ పూల్ చేసిన 32-33 వేల ఎకరాల్లో టీడీపీ నాయకులు ఎన్ని వేల ఎకరాలు కొన్నారు? దీన్ని నేను వేగ్గా చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేను. నిన్న పత్రికలో వచ్చినటువంటి దాన్ని చూసుకున్నట్టయితే సుమారు 4 నుంచి 5 వేల ఎకరాల దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా లోతుగా దీన్ని తీసుకుని వెళ్తే మాత్రం చాలా ఉంటుంది. రాజధానిలో భూములు కొనుగోలు వ్యవహారం చిన్న విషయం కాదని, దీని అంతు తేల్చే వరకు వైసీపీ నిద్రపోదని జ్యోతుల నెహ్రూ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయిధ చంద్రశేఖర్, ఎన్టీవీ, హైదరాబాద్.